అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ఈరోజు పాలమూరు పట్టణంలో చూస్తుంటే 20 ఏళ్ళ కళ ఈరోజు ఏదైతే కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. పాలమూరు నడిగడ్డన ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ నేను గతంలో చిన్న ఉన్నప్పుడు చూశాను. ఈ ప్రెస్ క్లబ్ని ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఏదైతే జర్నలిస్టుల సంక్షేమానికి మా ప్యానల్ ఏదైతే ఇండిపెండెంట్ ప్యానల్ ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఈరోజు జర్నలిస్టుల ముందుకు తీసుకెళ్ళాము. ఆ జర్నలిస్టుల ముందుకు తీసుకెళ్ళిన మేనిఫెస్టో ప్యానలే ఈరోజు మాకు ఈ విజయం సాధించిందని చెప్పుకుంటున్నాం. ఈరోజు పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, కొన్ని సంఘాలు, అనుబంధ సంఘాలు కూడా పోటీ చేసాయి. కానీ మేము మొదటిసారిగా ఇండిపెండెంట్ ప్యానల్ పోటీ చేసినప్పుడు పూర్తి స్థాయిలో మా సభ్యులు ఉన్నారు. వాళ్ళకు ఈ సంఘాలకు ప్యానల్కు ఎలాంటి సభ్యులు లేకపోయినా వారు చూపించుకోవడానికి వచ్చారు. కానీ ఇక్కడ జర్నలిస్టులో ఎవరు ఈ పాలమూరులో ఉన్న జర్నలిస్టులకు ఎవరు మంచివారా ఎవరు అనేది వాళ్ళు గుర్తించిండ్రు. ఈ విజయము మా జర్నలిస్టు మిత్రులకు అంకితం చేస్తున్నానని చెప్పుకుంటున్నా. మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో 20 ఏళ్ల చరిత్రను తిరగ రాసిన ఇండిపెండెంట్ ప్యానల్కు హృదయపూర్వక ధన్యవాదములు. ఇందుకు సహకరించిన నా తోటి జర్నలిస్టులు, అధ్యక్ష కార్యదర్శులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సులు తెలుపుతూ జర్నలిస్టు సంక్షేమం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని కృషి చేస్తారని ఆశిస్తున్నాను. రమణ, నమస్తే తెలంగాణ. పాలమూరు జర్నలిస్టుల కళ నెరవేరింది. భారీ మెజారిటీతో ఈరోజు పాలమూరు జిల్లాలోని జర్నలిస్టులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఓటు వేసి భారీ మెజారిటీ అందించినటువంటి ఇండిపెండెంట్ ప్యానల్ మరి కూడా ఎన్నో ప్రధానమైనటువంటి సంఘాలన్నీ కూడా పోటీలో ఉన్నా వారి సభ్యులు కూడా దొరకలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మేము ఇండిపెండెంట్ ప్యానల్ ద్వారా బరిలో దిగి ఘన విజయం సాధించడం జరిగింది. ప్యానల్ మొత్తంగా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యం చూస్తే మనైతే చాలా వరకు మనం ఈ గెలుపు మా జర్నలిస్ట్ మిత్రులకు అంకితం చేస్తున్నాను. ఇది వాళ్ళు లేకపోతే నేను లేను, మా ఈ గెలుపు లేదు. కాబట్టి మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి 250 మంది ఈ ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిరంతరంగా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా నేను విన్నతంగా ఉంటాను. ఇదే నా ప్రామిస్. ఎప్పుడు ఏ క్షణమైనా మీకు ఆపద వస్తే నాకు ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయినా సరే, అపరాత్రి అయినా సరే, నేను మీకోసం ఉంటాను. మీరు నా పైన నమ్మకం ఉంచి 3 యూనియన్లను కూడా పక్కకు పెట్టేసి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను గెలిపించేందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇదే మీకు ఎప్పుడు కూడా సేవ చేస్తానని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.